యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉందంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక దళిత విద్యార్థి కులం ఆధారంగా వేధింపులకు గురి కావడం వెనుక ఇంత తతంగం జరిగిందా అని నివ్వెరపోవాల్సి వస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాదనలు ఈ కేసుకు అంత బలం ఇస్తున్నాయి. అందుకే మూతపడ్డ కేసు కూడా మళ్లీ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. రోహిత్ వేముల కేసును క్లోజ్ చేస్తున్నామంటూ తెలంగాణ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విషయంపై సీరియస్ అయింది. దీంతో రోహిత్ వేముల మృతి కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సైబరాబాద్ సిపిని ఆదేశించారు. కేసు పునర్విచారణకు అనుమతివ్వాలని తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర పోలీసు శాఖ పిటిషన్ దాఖలు చేసింది. నిజానికి ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక గత సంవత్సరం అంటే నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ నివేదికను అధికారికంగా 2024 మార్చి 21న దర్యాప్తు అధికారి కోర్టులో దాఖలు చేశారు. కాగా నెల రోజుల తరువాత దీన్ని పోలీసులు ప్రకటించారు. దీనిపై కూడా రోహిత్ కుటుంబం విమర్శలు చేస్తోంది. రోహిత్ వేముల కుల ధృవీకరణ అంశంపై 2017లో పోలీసులు విచారణను నిలిపివేశారని, 16 మంది సాక్షులు తమ వాంగ్మూలాలు ఇచ్చినా పట్టించుకోవటం లేదని రోహిత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు విమర్శించారు. రోహిత్ మరణం తరువాత జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ సర్టిఫికెట్ను మంజూరు చేశారని, తరువాత దర్యాప్తు పేరుతో దాన్ని వెనక్కు తీసుకున్నారని, 8 ఏళ్లవుతున్న రోహిత్ కులంపై కలెక్టర్ ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. కలెక్టరే ఏదీ ధృవీకరించినప్పుడు పోలీసులు రోహిత్ ఎస్సీ కాదని ఎలా చెబుతారంటూ వాదించారు. నిజానికి రోహిత్ వేముల కులంపై విభిన్న వాదనలు మొదటి నుండి ఉన్నాయి. అతను ఎస్సీ కాదని, బీసీ కులానికి చెందిన వ్యక్తి అని వాదనలొచ్చాయి. ఇందులో నిజానిజాలను పరిశీలించాలంటే రోహిత్ పుట్టుకకు ముందు స్టోరీకి వెళ్లాల్సిందే. నిజానికి రోహిత్ కానీ, అతని తమ్ముడు రాజా వేముల కానీ, అతని సోదరి కానీ తమ చిన్నతనం నుండి తమ కుటుంబం గురించి బయటకు చెప్పేవారు కాదు. దానికి కారణం వారు అనుభవించిన నరకం. రోహిత్ తల్లి రాధిక ఎస్సీ కులంలోనే పుట్టారు. అయితే గుంటూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుని నిరుపేదగా ఉన్న రాధికను తన కూతురుగా పెంచుకుంటానంటూ చిన్నతనంలోనే ఆమెను ఇంటికి తీసుకొచ్చుకుంది. అప్పటి నుండి రాధిక వడ్డెర కులానికి చెందిన ఆ కుటుంబంలో సభ్యురాలుగా కాకుండా పనిమనిషిగానే పెరిగింది. ఆ ఉపాధ్యాయునికి 4 పిల్లలు పుట్టారు. వారికి కూడా సేవ చేసుకుంటూనే రాధిక జీవితం గడిచింది. 13-14 ఏళ్ల వయసులోనే రాధికను వడ్డెర కులానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేసింది పెంపుడు తల్లి. 5 ఏళ్ల తన వైవాహిక జీవితంలో 3 పిల్లలు కలిగారు. ఈ 5 ఏళ్లు రోజూ నరకయాతన, భర్త వేధింపులకు తాళలేక ఆమె పిల్లలతో వేరుగా వెళ్ళింది. అయినా తనను పెంచిన ఇంట్లో తాను మాత్రమే కాకుండా 3 పిల్లలు కూడా పనివాళ్లుగానే పెరిగారు. పేరుకు అమ్మమ్మ, అసలు రూపం యజమాని. అందుకే చిన్నతనం నుండి రోహిత్ వేముల ఒంటరితనంతోనే సావాసం చేశాడు. కానీ చదువులో మాత్రం జం. ఇక హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా రోహిత్ వేముల జనరల్ కేటగిరీలోనే సీట్ సంపాదించాడు. అయితే రోహిత్ వేముల తన కులాన్ని ఎప్పుడూ దళితతనంతోనే ముడిపెట్టుకున్నాడు. 2016లో రోహిత్ మృతి తరువాత ఈ కేసుపై పార్లమెంటులో కూడా రచ్చ నడిచింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిపై చర్చకు పట్టుబట్టారు. అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు రాహుల్ గాంధీ స్వయంగా హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు. రోహిత్ వేముల పేరుతో చట్టాన్ని తెస్తామని కూడా హామీ ఇచ్చారు. 2016లో రోహిత్ మృతి తరువాత దేశవ్యాప్తంగా దాదాపు 2019 వరకు అన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగిన నిరసనల్లో రోహిత్ పేరు వినిపించింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటి హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీని నిందిస్తూ దళిత సంఘాలు, పలు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కారు. ఆ తరువాతి పరిణామాల్లో స్మృతి ఇరానీ విద్యార్హతపై కూడా వివాదాలు చోటు చేసుకున్నాయి. నిత్యం వివాదాస్పదమవుతుండటంతో హెచ్ఆర్డీ మినిస్టర్గా స్మృతి ఇరానీని తొలగిస్తూ మోదీ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. తరువాత ఆమెను జౌళి శాఖకు పంపించారు. మంత్రిత్వ శాఖకు కారణాలు ఏవైనా ఆమెను హెచ్ఆర్డీ నుంచి తప్పించడానికి రోహిత్ వేముల ఆత్మహత్య బలంగా పనిచేసిందనే వాదన ఉంది. 2019 ఎన్నికల్లో దళిత ఓటు బ్యాంకు దూరం కాకుండా ఉండేందుకు స్మృతి ఇరానీని పక్కన పెట్టారని అంతా అనుకున్నారు.
ఇంతటి కలకలం సృష్టించిన రోహిత్ వేముల కేసులో రాజకీయ కోణం ప్రధాన పాత్రను పోషించిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ యూనివర్సిటీ వ్యవహారాలతో తనకు ఏ విధమైన సంబంధం లేదని నాటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నప్పటికీ మానవ వనరుల శాఖకు సంబంధించిన 5 లేఖలు మాత్రం రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలను బయటపెడుతున్నాయనే వాదన బలంగానే ఉంది. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో 6 లేఖలు వెలుగులోకొచ్చాయి. ఈ 6 లేఖల్లో 5 లేఖలు స్మృతి ఇరానీ నేతృత్వం వహిస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచొచ్చాయి. ఒకటి నాటి కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ హెచ్ఆర్డీకి రాసిన లేఖ. యూనివర్సిటీ కులవాదులు, ఉగ్రవాదులు, జాతి వ్యతిరేకుల అడ్డాగా మారిందని దత్తాత్రేయ తాను రాసిన లేఖలో ఆరోపించారు. 2015 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో హెచ్ఆర్డీ రాసిన ఈ లేఖల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఫిర్యాదుపై ప్రతిస్పందన ఏంటో తెలియచేయాలని హెచ్సీయూ యాజమాన్యాన్ని కోరింది. అందులో భాగంగానే బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీకి చెందిన విద్యార్థిపై దాడి చేశారనే అభియోగంపై 5 విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఈ 5 రోహిత్ వేముల ఒకరు. అయితే ఏబీవీపీ విద్యార్థిపై దాడికి సంబంధించి ఏ విధమైన ఆధారం లభించలేదని విశ్వవిద్యాలయానికి చెందిన కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ స్మృతి ఇరానీకి రాసిన లేఖ తరువాత 5 విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఇలా రాజకీయ ఒత్తిడి వల్ల సస్పెండ్ కావటం, అతనికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇస్తున్న నెలకు 25,000 రూపాయల ఫెలోషిప్ అప్పటికే ఆగిపోవటం, తాను కలలుగన్న పరిశోధన కుంటుపడటం, ఇలా పలు విషయాలు రోహిత్ వేములను కుంగదీశాయి. మనిషిని మనిషిగా చూడలేని సమాజంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రాణాలు తీసుకున్నాడు. For more videos like this, subscribe Big TV channel.